మీ జోబులో ఉండే కరెన్సీ నోట్ పూర్తిగా మారబోతుంది. చిరిగిపోతుందన్న భయం, నీళ్ళల్లో నానిపోతుందన్న టెన్షన్ ఇకపై ఉండదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కరెన్సీలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుంది. పేపర్ నోట్లకు గుడ్ బై చెప్పి ప్లాస్టిక్ కరెన్సీ అంటే పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ BRBNMPL సన్నాహాలు చేస్తుంది. ప్లాస్టిక్ నోట్ల తయారీకి అవసరమైన హై సెక్యూరిటీ పాలిమర్ సబ్స్ట్రేట్ను దేశంలోనే తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ టెక్నాలజీ ఉన్న అంతర్జాతీయ సంస్థలతో పార్ట్నర్షిప్ కోసం గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ను జారీ చేసింది. అసలు ఈ ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకత ఏంటి? సాధారణ నోట్లకు వీటికి తేడా ఏంటి? ఆర్బీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం భారత్లో వినియోగిస్తున్న కరెన్సీ నోట్లు ప్రత్యేకమైన పత్తి ఆధారిత కాగితంతో తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో నోట్లు ప్రతిరోజు చేతులు మారుతుంటాయి. ముఖ్యంగా 10-20 రూపాయల వంటి చిన్న నోట్లు ఎక్కువగా చలామణిలో ఉండడంతో అవి త్వరగా మురికిగా మారడం, చిరిగిపోవడం, పాడవడం జరుగుతుంది. దీంతో ఆర్బీఐ తరచూ పాత నోట్లను వెనక్కి తీసుకుని కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్కు ప్రతి ఏడాది భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ భారాన్ని తగ్గించడానికి ఆర్బీఐ పాలిమర్ నోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ అనుబంధ సంస్థ BRBNMPL దేశంలోని ప్లాస్టిక్ నోట్ల తయారీకి వినియోగించే బేస్ మెటీరియల్ తయారీకి అవసరమైన టెక్నికల్ పార్ట్నర్స్ని ఎంపిక చేసే ప్రాసెస్ను ప్రారంభించింది. ఇది కమర్షియల్ టెండర్ కాదు, కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల నుంచి టెక్నికల్ నాలెడ్జ్, పార్ట్నర్షిప్ ఆపర్చునిటీస్ తెలుసుకునే తొలి దశ మాత్రమే. పాలిమర్ కరెన్సీని తీసుకురావడం వెనుక 4 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొదటిది, సాధారణ పేపర్ నోట్తో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. దీంతో కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గి ప్రింటింగ్ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది, ఇవి వాటర్, డర్ట్ రెసిస్టెంట్ ఉండడంతో వర్షంలో తడిసినా, మురికికి నూనె మరకలు పడినా పెద్దగా దెబ్బతినవు. ఇక మూడవది, హై గ్రేడ్ పాలిమర్తో తయారవడం వల్ల సాధారణ పేపర్ నోట్లతో పోలిస్తే చింపడం చాలా కష్టం. దీంతో చిరిగిపోయిన నోట్ల సమస్య కూడా గణనీయంగా తగ్గుతుంది. నిజానికి ప్లాస్టిక్ నోట్లు అసలు బలం వాటి డ్యూరబిలిటీ మాత్రమే కాదు, వాటి భద్రత కూడా. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లలో వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, మైక్రో లెటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే పాలిమర్ నోట్లలో వీటన్నిటికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. నోట్లోనే ట్రాన్స్పరెంట్ విండో, హోలోగ్రాఫిక్ ఇమేజెస్, కలర్ షిఫ్టింగ్ ఫీచర్స్, మైక్రో ప్రింటింగ్, ప్రత్యేక ఇంక్తో చేసిన సెక్యూరిటీ డిజైన్లు ఉంటాయి. సాధారణ ప్రింటర్లు, స్కానర్లతో వీటిని నకిలీగా తయారు చేయడం సాధ్యం కాదు. అందుకే పాలిమర్ నోట్లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కరెన్సీలో ఒకటిగా గుర్తింపు పొందాయి. దేశంలో అత్యధికంగా లావాదేవీలు జరిగేది 10-20 రూపాయల నోట్లతోటే. అందుకే ముందుగా వీటిని మార్చాలని ఆర్బీఐ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాలలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఎండ, చలి, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ నోట్లు పనితీరు అధ్యయనం చేశారు. ఈ ట్రయల్స్ ఆధారంగానే ఇప్పుడు దేశంలోని వీటి తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్లాస్టిక్ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక పాలిమర్ సబ్స్ట్రేట్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు అదే టెక్నాలజీని భారతదేశానికి తీసుకొచ్చి దేశంలోనే తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. కరెన్సీ భద్రత మరింత పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఖర్చులు కూడా తగ్గుతాయి. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి కూడా ఇది బలాన్ని చేకూరుస్తుంది. ప్రపంచంలో ప్లాస్టిక్ కరెన్సీకి దాదాపు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. 1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా, వియత్నాం, రొమానియా సహా ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు పూర్తి స్థాయిలో కొన్ని డినామినేషన్లో పాలిమర్ కరెన్సీని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది. ప్లాస్టిక్ నోట్లు వస్తే ప్రస్తుతం ఉన్న 10-20 నోట్లు వెంటనే రద్దవుతాయి అనే సందేహం చాలా మందిలో ఉంది. కొత్త సిరీస్ నోట్లు విడుదలైనంత మాత్రాన పాత నోట్లు రద్దు కావని నిపుణులు చెబుతున్నారు. గతంలో కొత్త సిరీస్ కరెన్సీ వచ్చినప్పుడు ఎలా 2 రకాల నోట్లు ఒకేసారి చలామణిలో ఉన్నాయో ఈసారి కూడా అదే విధానం కొనసాగే అవకాశం ఉంది. భారత్లో ప్లాస్టిక్ నోట్ల రాకపై ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ వాటి అమలు, నిర్వహణకు సంబంధించి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పాలిమర్ నోట్ల థిక్నెస్ సాధారణ నోట్లతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా కొన్ని ఏటీఎంల సాఫ్ట్వేర్, క్యాసెట్లు, కరెన్సీ హ్యాండ్లింగ్ సిస్టమ్లతో టెక్నికల్ మార్పులు అవసరం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే తొలి దశలో మార్కెట్లోకి వచ్చేవి రూ. 10, రూ. 20 నోట్లు మాత్రమే కావడంతో ఏటీఎంలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్ నోట్ల వల్ల ఎన్విరాన్మెంట్కి ఏమైనా ముప్పు ఉంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే ఉపయోగం పూర్తయిన పాలిమర్ నోట్లను రీసైకిల్ చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వినియోగించే అవకాశం ఉండడంతో పర్యావరణ ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ నోట్ల తయారీ ప్రక్రియ తొలి దశలో మాత్రమే ఉంది. టెక్నికల్ పార్ట్నర్స్ ఎంపిక, దేశంలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు, తదుపరి పరీక్షలు, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం తర్వాతే ఈ నోట్లు ప్రజల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది. తొలి దశలో రూ. 10, రూ. 20 నోట్లతో ప్రారంభించే అవకాశం ఉందని గతంలో సంకేతాలు వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన చేయలేదు. డిజిటల్ పేమెంట్స్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న భారత్ ఇప్పుడు కరెన్సీ వ్యవస్థను కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చేందుకు అడుగులు వేస్తుంది. ప్లాస్టిక్ నోట్లు అమల్లోకి వస్తే ఎక్కువ కాలం మన్నే, నకిలీకి అవకాశం తక్కువగా ఉండే, నిర్వహణ ఖర్చును తగ్గించే కొత్త తరం కరెన్సీగా నిలవనున్నాయి. అయితే ఇవి ఎప్పుడు ప్రజల చేతుల్లోకి వస్తాయి, ఏ డినామినేషన్స్తో ప్రారంభమవుతాయి అనే అంశాలపై ఆర్బీఐ అధికారిక ప్రకటన కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.